ఇక్కడ లుసాకాలో ఇంకోటి ఏంటంటే కరెంట్ ఉండట్లే. మీరు నమ్ముతారో లేదో, ఇది ఈ దేశం యొక్క రాజధాని. ఇక్కడ కరెంట్ లేదు. ఎప్పుడైనా కానీ మన ఇండియా వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. వచ్చిన 3 వారాల నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పోవాలా అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే ఇవ్వండి ఇక్కడ ఖతార్ ఎయిర్వేస్లోకి వచ్చేసిన ఎకానమీ క్లాస్లో చెక్-ఇన్ అయితే చేపించేస్తున్నా నేను. వీళ్ళ దగ్గర ఇట్లా వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక కౌంటర్ ఉంటుంది. మనం ఇమిగ్రేషన్ అన్నిటికి వెళ్ళే ముందు ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో వెల్కమ్ టు ఖతార్. దోహాలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. పైన మొత్తం ట్రైన్లు తిరుగుతున్నాయి. ఇక్కడ పైన ఇప్పుడు ట్రైన్ పోతుంది. దీనిపైన చిన్న టర్మినల్ లోపల కనెక్షన్స్ ఉంటాయి కదా, అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జాంబియా, లుసాకా. సో ఇప్పుడైతే మాత్రం నేను ఇంకా జాంబియా దేశాన్ని వదిలిపెట్టేసి మన ఇండియాకి వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఈ రైడ్లో సౌత్ ఆఫ్రికా, నమీబియా, బొత్స్వానా, జింబాబ్వే అండ్ జాంబియా. సో 5 కంట్రీస్ అయితే చేసినాం. ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఒక 2 months ఉన్నాం. 2 monthsలో 5 కంట్రీస్. ఎందుకంటే ఇంకా మనం సెలెక్ట్ చేసుకున్న రూట్ అట్లాంటిది, మన బైక్స్కి ప్రాబ్లం రావడం, వీటన్నిటికీ ఇది అయిందనమాట. ఇప్పుడు చెర్రీ బైక్ రెడీ అవ్వడానికి అయితే ఇంకొక 1 month పడుతుంది. అంటే ఇంకొక 1 month మీ ఇక్కడ ఉండి చేసే బదులు ఎట్లాగో మీరు నెక్స్ట్ మంత్ యూఎస్కి వెళ్ళి రైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అలాస్కాలో రైడ్ చేయాలంటే మన బైక్ యూఎస్లో పెట్టినాం కదా. ఎప్పుడైతే మెక్సికో ఎంటర్ అయ్యి నేనైతే టెక్సస్ స్టేట్లోని హ్యూస్టన్లో బైక్ పెట్టేసిన. అక్కడ బైక్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు లదాఖ్ రైడ్ చేయాలంటే మనకి ఒక 4-5 నెలలు మాత్రమే, 1 సంవత్సరంలో రైడ్ చేయలేస్తాం. సో అట్లా అలాస్కాలో రైడ్ చేయాలంటే జస్ట్ 3 నెలలు మాత్రమే మనం రైడ్ చేయాలన్నమాట. సో అది వచ్చేసి మే, జూన్, జూలై అండ్ ఆగస్ట్ 1st, 2nd వీక్లో కూడా కొంచెం లక్ బాగుంటే చేయొచ్చు, లేదంటే స్నో పడుతుంది ఆడ. ఇప్పుడు అందుకని చెప్పేసి మేమైతే ఆ రైడ్ని అక్కడ పాజ్ చేసినాం. అది స్టాప్ చేయలే, ఆ రైడ్ని పాజ్ చేసినాం. సో ఇప్పుడు ఆ పాజ్ చేసిన దాన్ని మళ్ళీ ప్లే చేయడానికి అయితే యూఎస్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో ఈలోపు నేనేమనుకుంటున్నా అంటే హైదరాబాద్కి వచ్చేసి ఒక పెద్ద పని ఉంది. ఒక FIR చేయించాలి. అది దేనికి ఏంది అనేది మీకు సస్పెన్స్. నెక్స్ట్ వీడియోస్లలో మీకైతే తెలుస్తుంది. ఊరి నాయను అసలుకి లాస్ట్ ఒక 10 days నుంచి మీకు ఎవరికి చెప్పకుండా లోపలే బాగా సతమతం అయిపోయినాం. బట్ అదంతా అది FIR అయిపోయింది. సారీ, ఒక FIR అయిపోయింది. ఇంకొక FIR అయితే చేపించాలి పోయి. ఇప్పుడు 15 days టైం ఉంది నాకు. అండ్ ఈలోపు ఆ పని అంతా అయిపోతే కొంచెం మళ్ళీ వేరే బిజినెస్ వర్క్ కూడా ఇంకొకటి ఉందన్నమాట. అది మన ల్యాప్టాప్ షాప్కి సంబంధించిన కొన్ని వేరే కంట్రీస్కి వెళ్ళి రావాల్సి వచ్చేటట్టుంది. దాని గురించి మీకు అంతా కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే మనం ఇంకా ఏం లేట్ చేయకుండా లుసాకా నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోదాం. నేనైతే ఖతార్ ఎయిర్వేస్లో బుక్ చేసుకున్నా. డైరెక్ట్ ఫ్లైట్ ఒకటే స్టాప్, సారీ దోహాలో ఉందనుకుంటా స్టాప్. అండ్ దోహా నుంచి మళ్ళీ హైదరాబాద్కి డైరెక్ట్గా ఉంది. సో యాక్చువల్లీ ఇంకా వేరే ఫ్లైట్స్ కూడా ఉండే, ఒక 10,000-15,000 తక్కువ ప్రైస్లో. కానీ నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. ఆ వర్క్ అంత ఇంపార్టెంట్ ఉంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఇక్కడ లుసాకాలో ఈ రూమ్ కూడా నేను 3 nights బుక్ చేసిన. ఒక నైట్ ఉన్నాం. ఈరోజు నైట్ 2nd రోజు అనమాట ఈరోజు. అంతేగాని ఇంకా పైసలు మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ లుసాకాలో ఇంకోటి ఏంటంటే కరెంట్ ఉండట్లే. మీరు నమ్ముతారో లేదో, ఇది ఈ దేశం యొక్క రాజధాని. ఇక్కడ కరెంట్ లేదు. సో పవర్ అయితే ఇక్కడ అస్సలు లేదు. ప్రతిరోజు 8 గంటలు 7 గంటల దాకా పోతుందంట. మరి ఇదేందో నాకు ఇక్కడ చాలా విచిత్రంగా అనిపించింది. ఎక్కడో పోయిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ క్యాపిటల్ సిటీలో పవర్ కట్ అంటే కొంచెం విచిత్రంగా అనిపించింది నాకైతే మాత్రం. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. ఈరోజు మార్నింగ్ నా దగ్గర బట్టలన్నీ వేసుకునేసరికి వేసుకోవడానికి ఒక టీషర్ట్ కూడా లేకుండా పోయింది. ఉదయాన్నే టీషర్ట్ మంచిగా ఉతుక్కొని వచ్చి ఇక్కడ ఆరేసిన అనమాట. అయ్యో ఇదే ఆ టీషర్ట్, అండర్ ఆర్మర్ టీషర్ట్. నా ఏందో కానీ ఈ రైడ్లో ప్రతి రైడ్లో పోతాయి నా ఈ టీషర్ట్లు అన్నీ. తెచ్చుకున్నా కూడా అవి 10 తెచ్చుకుంటే ఒక 3 అన్నా పోతాయి. వెళ్ళేటప్పుడు 8 టీషర్ట్లతో వెళ్ళిపోతా. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నా. ఈ ఒక్కటే బ్యాగ్ ఇంకా మిగిలిపోయి ఉంది ప్యాక్ చేయాల్సింది. ఇది కూడా ప్యాక్ చేసేసుకున్నాం అంటే ఇంకా మనం గుడ్ టు గో టు ఇండియా. ఎప్పుడైనా కానీ మన ఇండియా వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నాకు వచ్చిన 3 వారాల నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పోవాలి అని చెప్పేసి. ఒక హాస్టల్లో ఉండే పిల్లోడికి ఇంటికి పోవాలని ఒకటి ఉంటుంది చూసారు కదా. నాకు ఈ రైడ్లో కూడా అట్లనే ఉంటుంది. ఎప్పుడు ఇండియాకి పోవాలి అనేది. స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. కరెంట్ లేదు కదా ఇక్కడ. ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఏం లేదు. ఎయిర్పోర్ట్లో ఛార్జింగ్ పెట్టేద్దాం. ఓకే, అటు చూడండి చెర్రీ వెళ్ళిపోతున్నాడు ఇంకా. సో నేను నా లగేజ్ ఏమో ఇక్కడ, ఈయన ఏం అడగలేదు. నేను తీసుకోపోతా అంటే సరే తీసుకోవని చెప్పినా. కానీ ఆయనకి డబ్బులు ఇవ్వాలా. సో ఇప్పుడు నేనైతే దానికి 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా. ఒక బ్యాగ్ అయితే మాత్రం ర్యాప్ చేపిస్తాను నేను. సామ్సంగ్ బ్యాగ్ ఉంది, చాలా పల్సగా ఉంటుంది, చాలా ఫోల్డబుల్. నేను వెనకేసుకున్న బ్యాగ్లో 10 బ్యాగులు పెట్టచ్చు. అట్లాంటివి ఫోల్డ్ చేసిన తర్వాత అది వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఇసిరేస్తారు కదా, అప్పుడు చినిగిపోతుందని చెప్పేసి నేనే వ్రాప్ చేపిస్తున్నా. ఇక అక్కడ వ్రాప్ మిషన్ రెడీగా ఉంది. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అది ఎంతో చూడాలి మరి ఇది. అండ్ ఖతార్ ఎయిర్వేస్ కూడా చూసారు కదా ఇది.
సో వెళ్ళి మనం కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇవ్వండి ఇక్కడ ఖతార్ ఎయిర్వేస్లోకి వచ్చేసిన ఎకానమీ క్లాస్లో చెక్ ఇన్ అయితే చేయించేస్తున్నా నేను. యాక్చువల్లీ బిజినెస్ క్లాస్కి ఏమన్నా ఫ్రీ అప్గ్రేడ్ ఉంది అని చెప్పేసి అడిగొచ్చిన, లేదు 150,000 ఇస్తే మాత్రం మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసారు. నమస్తే చెప్పేసి ఇటు వచ్చేసిన వెంటనే. మన ఇండియన్ రూపీస్లో 150,000 అడిగిరు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రీ బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ దొరుకుతుంది, ఎప్పుడో ఒకసారి లక్ ఉంటే, ఒక 1000 సార్లలో ఒక 2-3 సార్లు. అంతేగాని నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. వీళ్ళ దగ్గర ఇట్లా వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక కౌంటర్ ఉంటుంది. మనం ఇమిగ్రేషన్ అన్నిటికి వెళ్ళే ముందు ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇమిగ్రేషన్ ఇవన్నీ లోపల దాటి సెక్యూరిటీ చెక్ అన్ని దాటేదానికన్నా ముందు ఇక్కడ వెరైటీ కనిపించింది. జింబాబ్వేలో ఉంది, ఇక్కడ ఉంది జాంబియాలో. ఓకే, ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీ నేను కస్టమ్స్ అంటున్నాను. నాకు రోజు ఈ బైక్లో కస్టమ్స్ ఇమిగ్రేషన్ అని చెప్పి అదే అలవాటు అయిపోయింది. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ లాంజ్లు కూడా ఉన్నాయి, మనకు అంత టైం లేదులేండి లాంజ్లోకి వెళ్ళేంత. ఇప్పుడు ఇంటర్నెట్ చాలా ఉన్నాయంట కథ. ఇక్కడ నాది గేట్ A1. ఇప్పుడైతే A6 సైడ్ వెళ్తున్నా. చెర్రీకి ఫోన్ చేసినా మరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో ఏందో తెలియదు మరి. చెర్రీ ఇక్కడ నుంచి ఏంటంటే ఇండియాకి రాకుండా US వెళ్తున్నాడు. అక్కడ చెర్రీకి వేరే వర్క్ ఉంది, సో అది చూసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. నేనేమో ఇటు సైడ్ మన హిందుస్థాన్కి వచ్చేస్తాను. ఇక్కడబ్బా A5, నెక్స్ట్ A6 చూద్దాం. A6 దగ్గర కూర్చొని ఉన్నాడు అనుకుంటా. A6 అండి పైన కనిపిస్తుంది కదా A6, అది ఎమిరేట్స్ ఫ్లైట్. సో ఇంకా అయిపోయింది, బాయ్ బాయ్. A6 A1 నాది బోర్డింగ్ స్టార్ట్ అయింది అక్కడ. అందరు వెళ్తారు చూసారు కదా. ఇంకా హ్యాపీ, ఇండియాకి వెళ్తున్నా కదా. ఎప్పుడు ఇట్లా ఫోన్ తీసి ఛార్జింగ్ పెట్టినో లేదో బోర్డింగ్ స్టార్ట్ అని ఎమ్మటే అనౌన్స్ చేసేసారు. నేను ఒక్కసారి మళ్ళీ పిస్సు కొట్టేసి వస్తా. ఓకే, ఇప్పుడైతే నేను లోపలికి వచ్చి కూర్చున్నా. నాది 28A అనమాట. కానీ నా దగ్గర ఇది స్క్రీన్ ఉంది కదా, దీనిది ఇయర్ ఫోన్స్ది సాకెట్ పని చేయట్లే అనమాట. అందుకని చెప్పేసి నాకు ఈ 34 రో అయితే మొత్తం ఇచ్చారు. ఈ రోలో నన్ను ఎక్కడైనా సరే కూర్చోమని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ కూర్చుందాం అనుకున్నా, ఈ సీట్ వెనకకు పోతే ముందుకు రావట్లే, ఇదేమో ముందుకు వచ్చింది వెనకకు పోవట్లే. ఈ లాస్ట్ ఇది 34 ఇది ఉంది కదా హెచ్, ఇది మాత్రం కరెక్ట్గా పనిచేస్తుంది. అమ్మ సుక్కలు చూపించారు వీళ్ళైతే మాత్రం. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే లెగ్ స్పేస్ చూసారు కదా, చాలా ఉంది. 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది. హ్యాపీగా కొంచెం సేపు అయి ఫ్లైట్ గాల్లోకి ఎగిరిందంటే ఏం లేక అదే పని నాకు, ఇంకా నిద్రపోవడం మంచిగా. నేనైతే ఇదొక సినిమా చూస్తున్నా, మడామే వెబ్ అని. సినిమా చూపిస్తే స్ట్రైక్ వస్తుందిలేండి. సో ఫుడ్ అయితే వచ్చేసింది మనకి, చికెన్ టిక్కా మసాలా విత్ రైస్, ఇదే మన ఫుడ్. అండ్ కొన్ని డెజర్ట్స్ ఇచ్చారు అండ్ సలాడ్ ఇచ్చారు. సో వెల్కమ్ టు ఖతార్. దోహాలో అయితే ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. సడన్గా అడవి ఉన్న ప్రాంతం నుంచి అయితే మళ్ళీ మనం ఎడారి ప్రాంతంలోకి వచ్చేసినాం. సో అయితే మంచిగా పడుకున్న ఫ్లైట్లో పడుకొని అందరు దిగిపోయారు. నేను ఒక్కనే పడుకొని ఉన్న వాళ్ళు వచ్చి లేపారు, సార్ లేవండి అది అని. ఈ అమ్మ నాకు ఏదో వచ్చా పరుగు పోయినట్టు అనిపించింది, ఏంద్రా మరి ఇంత మొద్దు నిద్ర పోయినామని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 2 అవర్స్లో మళ్ళీ మనకి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ చూసి కదా అన్ని ఖతార్ ఎయిర్వేసే, అన్ని ఫ్లైట్లు అయ్యి ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇంకా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఖతార్ దోహాలో ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈడ పైన మొత్తం ట్రైన్లు తిరుగుతున్నాయి. ఇక్కడ పైన ఇప్పుడు ట్రైన్ పోతుంది, దీనిపైన చిన్న చిన్న టర్మినల్ లోపల కనెక్షన్స్ ఉంటాయి కదా, అది చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా లైక్ ఒక 5-6 times పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. మనకి ఇంకొక 1 hourలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. నేను వచ్చి వేరే దగ్గర కూర్చున్నా, మంది C86, నేను C12 దగ్గర కూర్చున్నా, చిన్నగా పోదాం అని చెప్పేసి. అమ్మా నాకైతే మస్తు నిద్ర వస్తుంది. ఫ్లైట్ ఎక్కినాక అదే పని చేయాలని చెప్పి నిద్ర ఆపుకుంటాను.